ఇది నవమి సఖ్య భక్తి ఆయన సఖ్య. కానీ శివుడు సఖ్యాలకు సంబంధం ఉన్నది. శివుడు కృష్ణుడు కొంచెం సఖ్యాలు దాస కానీ సఖ్య మిశ్ర దాస. ఇది సఖ్య భక్త ఆయన క్షేత్రం రుద్రదీప్, రుద్రుడు స్థానం. ఇది మన ప్రభుపాద గారు స్థాపించిన ముందుగా వేరే స్థానం. అప్పుడు గంగా తీసుకొని ఆ స్థానం ఇక్కడ ల్యాండ్ కొనేసి కొత్త మందిర్ స్థాపించి ఇది ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు. రుద్రదీపకు సిచ్యువేషన్ స్థిరము లేదు. కానీ అప్పుడు గంగా ఆ విధంగా వస్తుంది, రుద్రదీపం ఆ సైడ్ వస్తుంది. అప్పుడప్పుడు గంగా ఆ సైడ్ వస్తుంది, రుద్రదీపం ఈ సైడ్ వస్తుంది. అప్పుడప్పుడు లోపాల గంగా రెండు సైడ్ రుద్రదీపం హాఫ్ ఇది సైడ్ హాఫ్. రుద్రుడు का संहार पर రుద్రదీప సిచ్యువేషన్ ఈ విధంగా ఆల్వేస్ చేంజింగ్. ఇప్పుడు రుద్రదీప మహిమ శిల భక్తినాథుడు చెప్పినాడు శాస్త్రం. ऐसा पूर्व कथा बोलिते बोलिते रुद्रदीप उपनिपात प्रभु नित्यानंद बोले এই रुद्र खंड भागीरथी प्रभाव হইল দুই খণ্ড লোকবাস নাই যথা প্রভুর ইচ্ছায় পশ্চিমের দিকটাকে পূর্ব করে যায়. ఇది రుద్రఖండ సమయము భాగీరథి ప్రభావం ద్వారా రెండు పాడున్నారు. ఒకటి ఇది సరే లోపల ఇప్పుడు చెప్తున్నాను. పశ్చిమ కొద్ది పూర్వ దిశ వస్తుంది, పూర్వ కొద్ది పశ్చిమ దిశ వస్తుంది. ఈ విధంగా సిచ్యువేషన్ হেতাবাড়িতে দেখা হয়েছে শঙ্করপুর সমবায় গঙ্গা তীরে. দেখো ভগবতী ఇక్కడ ఒకటి శంకర్పూర్ ఉన్నది. అప్పుడు ఆది శంకరాచార్య దిగ్విజయ్ చేశారు. నవద్వీప్లో వచ్చాను. ఆల్ ఓవర్ ఇండియా విహారం చేసి నవద్వీప్ వచ్చాను. ఇక్కడ మనసు శంకరాచార్య శివుడికి అవతారాత్మకంగా భగవంతుడు పెద్ద భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు. కానీ ఎక్స్టర్నల్లీ అద్వైతవాది, మాయావాది అని పిలుస్తాడు. స్వయం రుద్రక అంశుడు మరియు కప్పపాడించి బౌద్ధ మత ప్రచారం చేసి బౌద్ధుడుకు వైదిక ధారలో కనెక్ట్ చేశారు ఆది శంకరాచార్య. ఆ సమయం కంప్లీట్ భారతవర్ష బౌద్ధ ఉన్నారు. ఈ బౌద్ధ వేద ధర్మం స్వీకరించేట్లా ఆది శంకరాచార్యులు కప్పవాడు బౌద్ధ ధర్మం ప్రచారించి, కానీ వేదాశ్రయ బౌద్ధవాడు వేద లోపల అందరి జనతకు మార్గా తీసుకుని ఇది తన శ్రేష్టత్వం. ఇప్పుడు ఆది శంకరాచార్య శంకర్పూర్లో వచ్చారు. శంకర్పూర్ రుద్రదీప అంశం. సప్తలు భగవాన్ గౌరచంద్ర ఆది శంకర్కు దర్శనమిచ్చారు. చెప్తున్నాడు, ఇది నవద్వీప్ ధామం నాకు చాలా ప్రియుడు. ఇక్కడ అద్వైతవాదకు స్థానము లేదు. అద్వైతవాద చెప్తున్నాడు జీవ బ్రహ్మ. జీవ బ్రహ్మదే భక్తి భక్తి అందరి ఫాల్స్, అందరి జగత్ మిథ్య. ఈ విధంగా వైష్ణవుడు స్వీకరించేట. వైష్ణవుడు భగవంతుడు ఉన్నది, జీవుడు ఉన్నది, నిత్య జగత్ ఉన్నది, అందరి సత్యము. ఈ జీవుడు అందరి భగవంతుడు దాసం. ఇది వైష్ణవం. ఇప్పుడు ఆది శంకరాచార్యులు మహాప్రభు చెప్పాను ఇక్కడ నా డివోటీక స్థానం ఇక్కడ అద్వైతవాద ప్రచారం చేయట్లా, వేరే స్థానం ప్రచారం పెట్ట నవద్వీప్ వాసులకు కష్ట ఇవ్వాలి. ఇది నవద్వీప్ తెలుసు. శంకరాచార్య వేరే స్థానం వెళ్తున్నాడు. ఇది రుద్రదీప్, రుద్రక స్థానం. శివుడికి 11 అవతార రుద్ర ఉన్నది. మన్యూర్, మను,
తద్వజ ఉగ్రరేత భవ కాల వామదేవ ధృతవ్రత. ఇది 11 రుద్ర. మన్యు మను మహినస్సు మహాంశివ రితధ్వజ ఉగ్రరేత భవ కాల మన్యు మను మహినస్సు మహాంశివ రితధ్వజ ఉగ్రరేత భవ కాల వామదేవ జితేంద్ర. ఇది కలశ రుద్రుడికి అవతారం. ఇది మాయా జగత్తులో రుద్రుడికి ధరించి వేరే వేరే స్థానం నివసించాడు. మన్యు హృదయము నివసించాను. అక్కడ క్రోధము ప్రకాశించి రుద్రులకు ప్రకాశం సంహారం. ఈ విధంగా రుద్రులకు ఏకాదశ రుద్ర 11 రుద్ర తన అధిపతి నీలలోహిత రుద్ర నీలలోహిత్ ఈ నృత్య చేస్తున్నాడు. ఇక్కడ రుద్రాధిపతులు అందరి రుద్ర ఈ అంతరిక్షం నుంచి దేవుడు పుష్పవర్ష చేస్తాడు రుద్రుని చూసి. అప్పుడు విష్ణుస్వామి ఆచార్య ఈ రుద్ర సంప్రదాయ ఆచార్య దిగ్విజయ ఇక్కడ వచ్చాను. ఈ రాత్రి సమయ రుద్రని నివసించాను శిష్య సైతం. అందరి శిష్యులు హరి హరి కీర్తన చేసి నృత్య చేస్తున్నాడు. విష్ణుస్వామి ఆచార్యులు స్తుతి స్తుతి పాఠ చేస్తున్నాడు. భక్తి చర్చ చూసి నీలలోహిత రుద్ర దర్శనమిచ్చాడు. విష్ణుస్వామి చేతులు జోడించి స్తుతి చేశారు. ఈ నీలలోహిత రుద్ర చెప్పినాడు, మీరు సంప్రదాయం నా సంప్రదాయం నుంచి వస్తుంది. 4 వైష్ణవ సంప్రదాయం విష్ణుస్వామి సంప్రదాయం రుద్రదేవి నుంచి. శ్రీ బ్రహ్మ రుద్ర సమట వైష్ణవ శ్రీ భావన. ఇక్కడ విష్ణుస్వామి గౌరు భజన చేశారు. రాత్రి సమయ భగవంతుడు గౌరు హరి దర్శనిచ్చారు. ఈ చెప్తున్నారు, ఇప్పుడు మీరు శుద్ధాద్వైత మాత ప్రచరించి ఇప్పుడు నా అవతారం అవుతుంది. గౌర అవతారంలో ఇది విష్ణుస్వామి ఆచార్య వల్లభ భట్ట అని ధరించి ఆంధ్రప్రదేశ్లో ముంగేర్ పత్తన జన్మించారు. ముంగేర్ పత్తనం. ఈ తర్వాత తన సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎలాగైతే తెలియలేదు. తన సంప్రదాయం చాలా గుజరాత్ గుజరాత్ రాజస్థాన్లో చాలా శిష్యుడు ఉంది. తన సంప్రదాయం చాలా గుడిని కూర్చోటం మంది తగ్గట్టు గుమ్మచ్చనట్టు బయట मंदिर दर्शन करे घूम लेवे घूमते रात्रे. तो महाप्रभु चैतन्य वल्लभाचार्य रूप धరించి కలియుగంలో అవతరించి శుద్ధాద్వైత మత ప్రచారించి వల్లభ సంప్రదాయం చాలా ప్రచార గుజరాత్ రాజస్థాన్ ఉన్నది. ఇక్కడ ఆంధ్రలో తన జన్మస్థానం ముంగేర్ పట్టణం. తర్వాత ఇతరులకు ఇక్కడ నుంచి శ్రీపులిన్ పాల్డన అక్కడ రాసమండలి ఉన్నది. ఇక్కడ గంగా తటలు గంగాపుర రాసమండలి నవతీర్థానికి ఇక్కడ ఉన్నది. అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు గోపి సైత మహారాజ్ చేశారు. ఇది రాసమండలి నవతీర్థానికి ఇది దేకారం ధీర్షమి నిత్య బృందావనం ఇలా జరుగుతుంది. మహాప్రభు శ్రీ గురాంగ భక్త సైతం ఇక్కడ రాస పంచాధ్యాయి పాఠ చేశారు. రాస్ పంచాధ్యాయి కీర్తన చేశారు. మరియు నిత్య రాస్ గోపి శ్రీ కృష్ణ చేస్తున్నారు. భగవంతుడు దర్శనం ప్రాప్తిస్తుంది. ఇది స్థానము బృందావన్ నవద్వీపులో ఇలాగైతే భేదము లేదు. ఇది తర్వాత భరద్వాజీల భార్వీడానం అని పిలుస్తారు. ఇప్పుడు ఇది పాలవాడ విలేజ్. ఇది అందరి విలేజ్ పాలవాడ. ముందుగా వేరే స్థానం ఉండాలి, కానీ అప్పుడు గంగా ల్యాండ్ తీసుకొస్తారు. అందరి జనాలకు ఇక్కడ స్వీప్ చేశారు గవర్నమెంట్. ఇది కొంచెం రుద్రదీపులో ఉన్నారు, కొంచెం భారీగంగాకు, కొంచెం శంకర్పూర్లో వేరే వేరే. ఇది ఏరియా ప్రధాన రూపంగా పలబడుతుంది. ఈ మహాప్రభుత్వ సమయం నుంచి ఇప్పుడు బడాకు కంటిన్యూ ఇక్కడ నివసించి కొంచెం పలువడు ఫ్యామిలీ, కొంచెం ముస్లిం ఫ్యామిలీ అందరి బయటికి వచ్చారు. కానీ బ్రాహ్మణ్ నివసించి ఆ సైడ్
నవదీప్ శర్మరాజు నేనే పోయినా. మోస్ట్ ఆఫ్ ద అరిస్టోక్రటిక్ రిచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ నివసించారు. ఆ కారణంగా ఇది నవదీప్ టౌన్ అవుతుంది. ఇక్కడ కానీ గంగాకు వానర కారణం, గంగాకు కఠిన కారణం వ్యక్తి ఇక్కడ 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 ట్రాన్స్ఫర్ అవుతుంది. మహాప్రభు టైంకు మాయాపూర్ ఏరియాలో కేవలము కొంచెం ఆ సమయం నుంచి తన పూర్వపురుషుల తర్వాత కొంచెం పలువురు ఉన్నది, కొంచెం కుసిని ఉన్నది. ఎవ్రీబడి ఎల్స్ అవుట్ సైడ్ నుంచి వచ్చింది. మ్యాక్సిమం కానీ ఇప్పుడు లేదు. మాయాపూర్లో ఇప్పుడు ఆల్ వరల్డ్ పీపుల్ ఉన్నది. రష్యన్ విలేజ్, అమెరికన్ విలేజ్, యూరోపియన్ విలేజ్ ఉన్నది ఇప్పుడు. ఆ కారణంగా కేవలం బంగ్లాదేశ్ లేదు, బంగ్లాదేశ్కు ఉన్నది, పాకిస్తాన్కు ఉన్నది, కజకిస్తాన్కు ఉన్నది, రష్యాకు ఉన్నది, అమెరికాకు ఉన్నది, ఫ్రాన్స్కు ఉన్నది, జర్మనీకి ఉన్నది. అందరి సంవత్సరాలకు జనాలు ఇక్కడ గోధరి భజన చేస్తున్నారు మాయాపూర్లో. కానీ ఆది నివాసి కొంచెం పొలవది, కొంచెం ముస్లిం. ఇది ఫ్యాక్ట్. ఇది ఇక్కడ చూడండి. మహాప్రభు ముందుగా అప్పుడు శ్రీల ప్రభుపాద్ గారు నాకు పరం గురుదేవ్ బ్రజపత్కంలో శతపటి నామజప చేశారు. ఆ భజన గుడి చూసి ఆ రోజు ఇది భజన గుడిగా మహాప్రభు ఉన్నది. మహాప్రభు దగ్గర ప్రభుపాద్ గారు శతపటి నామజప చేశారు. ఈ తర్వాత 1936 ఆలోచించి 35 or 36 రుద్రదీప్ గౌడీ మఠ స్థాపించి ఆ మహాప్రభుకి ఇక్కడ స్థాపించేశారు. ఈ రాధాకృష్ణ స్థాపించారు. ఇది విగ్రహం ఇక్కడ ఉన్నది. ఇది మహాప్రభు దగ్గర ప్రభుపాద్ గారు శతపటి నామజప చేశారు. ఇక్కడ నుంచి నిత్యానంద ప్రభు, జీవగోస్వామి ప్రభు, శ్రీవాస్ పండిత్ పరిక్రమ సమర్పించి జగపేట నుంచి పరిక్రమ స్టార్ట్ చేశారు. శివంతదీప్, శ్రవణ భక్తాంగ క్షేత్ర, గోద్రం దీప్ కీర్తన భక్తాంగ క్షేత్ర, మధ్యదీప్ స్మరణ భక్తాంగ క్షేత్ర, కోలోద్వీప్ పాదసేవన భక్తాంగ క్షేత్ర, ఋతుదీప్ అర్చన్ బంధన్ భక్తాంగ క్షేత్ర, తర్వాత జన్మదీప్ మధ్యదీప్ స్మరణ భక్తాంగ క్షేత్ర ముందుగా చేశారు. మధ్యదీప్ మంచి పది స్మరణ పాదసేవన్ అర్చన్ బంధన్ భక్తాంగ క్షేత్ర, ఋతుదీప్ దాస్య భక్తాంగ క్షేత్ర, మధుద్రదీప్ ఇది సాక్ష్య భక్తాంగ క్షేత్ర, రుద్రదీప్ ఇక్కడ నుంచి అంతర్ది మాయాపూర్ ఆత్మనిర్భర్ కొనసాగిస్తారు. ఈ విధంగా పరిక్రమ క్రమం. పరిక్రమ చేసి నిత్యానంద ప్రభు, జీవగోస్వామి ప్రభు, శ్రీవాస్ పండిత్ ఆది మాయాపూర్ మహాప్రభు हाउस లో పోయి శశి మాత ప్రणाम చేసి శశి మాత తన జీవగోస్వామి ప్రభు పర్మిషన్ ఇచ్చారు. ప్రజలు వెళ్ళండి. ఇక్కడ నుంచి జీవగోస్వామి ప్రభు కాశీ పోయి కాశీలో శాస్త్రాధ్యయనం చేసి 4 సంవత్సరాలుగా బ్రజపోయి రూపగోస్వామి దగ్గర నివసించి చాలా శాస్త్రాలు ఆలోచించి స్పెషల్ ఫిలాసఫీ గ్రంథం రచించారు. ఇది గ్రంథం ఇప్పుడు సంసారంలో హై స్కాలర్స్ స్టడీ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. జీవగోస్వామి సందర్భం చాలా పుస్తకం రచించారు. ఇప్పుడు నవదీప్ మాయాపూర్ అవేర ఇప్పుడు నవదీప్ మాయాపూర్ వెళ్ళలేదు. కృష్ణలీలకు ఒకే పాడు గోరులీల నుంచి కృష్ణలీల. కానీ కలియుగంలో జీవులు నవదీప్ నివసించి బృందావనం మనం ధ్యానం చేయాలి. బృందావనం కోసరు నవదీప్ కోసరు ప్రార్థిస్తుంది. నవదీపలో బ్రాహ్మణ బాలక రూపు ధరించి మహాప్రభు కీర్తన చేస్తున్నారు. నా గురువర్గం ఆ గురువర్గ బృందావనంలో మందిరి రూపు ధరించి రాధాకృష్ణ సేవ చేస్తున్నారు. రెండు సరుకుల నిత్య నివసించి నిత్య శివా సంఘం ఆశ్రయులవుతుంది. నిత్య ఇక్కడ పులిలో కృష్ణుడుకు రాధా గోపీ చరిత్ర ఆశ్రయులవుతుంది.
నిత్య మహాప్రభు జోగపీఠ నుంచి గోద్రం వెళ్తున్నాడు. అక్కడ లీలా చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళా కొలోద్రి కులియా పహాడ్కోడ్ ఈ విధంగా మహాప్రభుకు ఒకటి ఫ్రెండ్ ఉన్నారు, తన పేరు ఉన్నారు రఘునాథ్ శిరోమణి, స్కాలర్, సేమ్ స్కూల్ స్టడీ చేశారు. ఈ రఘునాథ్ శిరోమణి న్యాయశాస్త్ర అధ్యయనం చేశారు. లాజిక్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ న్యాయ, చాలా ఎక్స్టెండెడ్. రఘునాథ్ శిరోమణి నవ్య న్యాయ స్టడీ చేశారు మీటిలో. ఇక్కడ ప్రాచీన న్యాయం ఉన్నారు, న్యాయశాస్త్రం రెండు బాగున్నది, ప్రాచీన న్యాయ నవ్య న్యాయ. నవ్య న్యాయ స్టడీ కరణం మిథిలకు. ఇది మిథిలకు చాలా పెద్ద స్కాలర్ ఉన్నారు, పక్షధర్మ మిశ్ర. పక్షధర్మ మిశ్ర దగ్గర అప్పుడు రఘునాథ్ శిరోమణి పోయి తన సిస్టమ్ ఉన్నారు 100 గ్రేడ్ స్టూడెంట్, 100 గ్రేడ్, 99 గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్, 1 2 3 4 5 6 7 8 100 గ్రేడ్ ఉన్నారు స్టూడెంట్ లెవెల్. ఇలాగైతే స్టడీ ఇష్టము, ఇలాగైతే గ్రేడ్ కో స్టూడెంట్ ద్వారా పరాజిత అవుతుంది, ఆ స్టూడెంట్ నుంచి స్టడీ చేస్తారు. ప్రొఫెసర్ డైరెక్ట్ స్టడీ టీచింగ్ వాళ్ళ తప్పని వాళ్ళ రఘునాథ్ శిరోమణి అందరి గ్రేడ్ స్టూడెంట్ को पराजित చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ శిక్ష ఇవ్వాలి. పక్షధర్మ మిశ్ర చాలా కోపం ఉంది. నవదీప్ నుంచి ఒకటి ఎవరికి వచ్చాను, నాకు అందరి స్టూడెంట్ को శిష్యుడికి పరాజిత చేశారు. ఎవరి స్టూడెంట్ రఘునాథ్ శిరోమణికి ఒకటి నేత్రం లేదు, కాన తెలుసు సంస్కృత. We have only one eye, another is spoiled. How do you say? ఒక కన్ను మాత్రమే ఉంది. కన్ను ఐ కన్ను. ఓకే కన్నుకు కాను అని చెప్తున్నాడు సంస్కృతం. వెంబడి కాన చెప్తున్నాడు. ఎవరికి ఓకే కాను అన్నది రెండు కన్ను లేదు అని స్పాయిల్ అవుతుంది. రఘునాథ్ శిరోమణికి ప్రశ్న చేశారు పక్షధర్మ మిశ్ర. కోరామాసి ఎందుకంటే నీకు రఘునాథ్ శిరోమణి పక్షధర్మ మిశ్ర చెప్తున్నాడు, అహో దుర్భాగ్య గౌడ దేశస్య కానాపి శిరోమణి ప్రశస్యతే. గౌడ దేశకు ఈ విధంగా దుర్భాగ్యుడు, ఇప్పుడు కానా శిరోమణి చెప్తున్నాడు. రఘునాథ్ ఒకటి శ్లోకం, కావ్యేపి కోమల ధియో భయమేవ నామే, తర్కేపి కర్కశ ధియో భయమేవ నామే, తంత్రేపి అంత్రిత ధియో భయమేవ నామే, కృష్ణేపి సంయత ధియో భయమేవ నామే. దుర్భాగ్యం లేదు, గౌడ దేశకు సౌభాగ్యం. కానీ కావ్యేపి కోమల ధియ, ఇలాగైతే కావ్య రచన చేశారు కోమల ధియో భయం, మేము ఎలాగైతే విధంగా కావ్య రచించేట్లా. తర్కేపి కర్కశ ధియో, లాజిక్ ఆర్గ్యుమెంట్ లో బుద్ధి కర్కశ చేయాలి, రాఫ్ చేయాలి. ఇది బుద్ధి నాకు ఉన్నది. బెంగాల్లో వెరీ ఫేమస్ ఫర్ తర్క విద్య, లాజిక్. న్యాయశాస్త్రంలో ప్రధాన కేంద్రం ఉన్నారు. తర్కేపి కర్కశ ధియో భయమేవ నామే, మేము తెలుసు ఎన్ని లాజిక్ చేయాలి, ఎన్ని ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎలాగైతే తెలియదు నాణ్య సౌభాగ్యం. తంత్రేపి అంత్రిత ధియో భయమేవ నామే, అందరి మెషినరీ ఇన్స్ట్రుమెంట్ తంత్ర సిస్టమ్ బిల్డింగ్ మేము తెలుసు ఎలాగైతే తెలియదు. ఈ రోజు వరకు బెంగాలీ వదిలిపెట్టి ఎవరికి గోల్డ్ డిజైన్ చేయట్లా. వాళ్ళు ఇండియా చూడండి, బెంగాల్ నుంచి గోల్డ్ వర్కర్ వెళ్తున్నారు, బెంగాలీ వదిలిపెట్టి గోల్డ్ వర్కర్ ఎందుకు? ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది, కానీ ఈ రకంగా డిజైన్ బెంగాలీకు దిమాగ్ ఉన్నది, ఇలాగైతే చేయట్లా. ఆ సమయం నుంచి పడలేదు. తంత్రేపి అంత్రిత ధియో భయమేవ నామే, తంత్రులకు అంత్రిత ధియో మేము ఎలాగైతే లేదు. ఈ కృష్ణేపి సంయత ధియో భయమేవ నామే, అప్పుడు ఎలాగైతే కృష్ణ చరణకుల బుద్ధికు సంయత చేశారు, మేము ఎలాగైతే లేదు. ఈస్కాన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్, ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నది, చాలా గురువు ఉన్నది, వేరే వేరే కాస్ట్ లో, వేరే వేరే ప్రాంతాలకు, వేరే వేరే బ్యాక్గ్రౌండ్ లో. కానీ ఒక్కొక్కటి బెంగాలీ వదిలిపెట్టి ఎవరికి సొంత గురువు లేదు, ఏసీ భక్తులు సైన్. ఈ బారకు సెకండ్ గురువు ప్రాప్తించారు. ఇస్కాన్లో చూసి ఒకటి గురువు మూర్తి బెంగాలీ.
కృష్ణేపి సంగతి. అప్పుడు కృష్ణమూర్తి ప్రచారం చేశారు, బెంగాలీ చేశారు. ఎలాగైతే చేశారు. ఈ రోజు మనకు కృష్ణమూర్తి ఎలాగైతే ప్రచారం జరుగుతుందండి వాళ్ళు కృష్ణేపి సంగతి ఏమన్నాన్ని చెప్తున్నారు ప్రొఫెసర్. ఈ ప్రొఫెసర్ నుంచి స్టడీ చేశారు న్యాయం, ఇక్కడ నవ్య స్టడీ కంటిన్యూ చేశారు. ఇది రఘునాథ్ సిరమని న్యాయ గురించి ఒకటి బుక్ రైటింగ్ చేశారు. ఇప్పుడు మాస్టర్ డిగ్రీలో స్టడీ అవుతుంది, ఏమే క్లాస్ లో స్టడీ అవుతుంది. దీని రఘునాథ్ ఇప్పటి వరకు ఉన్నది. మరియు ఒకే రోజు మహాప్రభు రఘునాథ్ రెండు ఫ్రెండ్ బోట్ లో విహరించి సాయంకాలం టైం ఆఫ్టర్నూన్ रघुनाथ शिरोमणि महाप्रभु को डेमोन्स्ट्रेशन చూడండి జూదో నిమాయి నేను ఒకటి బయలుచుని న్యాయ గురించి మహాప్రభు గురి ట్రైనింగ్ చేశారు. మహాప్రభు చెప్పినాడు చూడు రఘునాథ్ నేను ఒకటి బయలుచున్నాడు. ఇది కూడా తెలుస్తుంది. ఇది చూసి ఈ మహాప్రభు రైటింగ్ చేశారు. రఘునాథ్ శిరోమణి ఏడుస్తుంది. రఘునాథ్ శిరోమణి చెప్పారు నేను చాలా శ్రమము ద్వారా ఒకటి దీనికి రైటింగ్ చేశారు. కానీ అప్పుడు మీకు పుస్తకం ఉన్నది, నాకు ఎలాగైతే డల్లలేదు. మహాప్రభు చేత ఆ గంగలో ఏడుస్తుంది, నా పుస్తకం నేను గంగలో పిసాడు. అందరి న్యాయస్థానాలు వాళ్ళు చెప్తున్నాడు రఘునాథ్ శిరోమణికి ఈ విధంగా హాయి న్యాయ పుస్తకం మాస్టర్ డిగ్రీకు. అప్పుడు మహాప్రభు పుస్తకం ఉన్నాడు ఏమి కానీ మహాప్రభు రాడి చేశారు. మీకు బుక్ యువర్ బుక్ విల్ బి ద టాప్ మోస్ట్. సో ఐ యామ్ థ్రోయింగ్ మై బుక్ ఇన్ దట్ వాస్ హిస్ ఫ్రెండ్స్. ఈ విధంగా నవతి విద్యా విలాస్ ఇక్కడ ఉన్నారు. మహాప్రభుకు చాలా ఫ్రెండ్ ఉన్నారు. అందరి తర్వాత కీర్తన జగంలో అనుసరించి ఈ వరకు మహాప్రభు కృపాముతో బెంగాల్ నుంచి అందరి ప్రచార సంస్థానంలో కృష్ణమూర్తి ప్రచారించింది. తన ఇష్టం. ఇస్కాన్ సంస్థలో సెకండ్ గురు యాక్సెప్ట్ చేయట్లా. చూడండి మందిర్లో ఎలాగైతే గురువు ఉన్నది, రెండు మూడు పరంపర ప్రజల్లో గురువు కేవలము వేసి భక్తులు స్వామి ఎలాగైతే గురువు లేదు నాకు టెంపుల్ వదిలిపెట్టి గురువు ప్రార్థించదు. ఒకటి సెకండ్ గురువు 100-200 గురువు ఉన్నది ఎప్పుడు తన ఈ దీక్ష ఇచ్చారు. కానీ గురువు తన వేసి భక్తులు స్వామి అందరి పరంపర సర్ప్రైజింగ్. కానీ నా సంప్రదాయంలో ఆల్ ఓవర్ ద వరల్డ్ జమాలో ఉన్నది గురువు అన్ని నెంబర్ इसको ऑफिशियल गुरु केवल स्वामी महाराज के कोई यानी तना गुरु एक्सेप्ट చేస్తే అందరి సక్సెస్. పరవర్తి గురు వేరే వేరే ఉన్నది. అమెరికన్ గురు ఉన్నది, రష్యన్ గురు ఉన్నది, జర్మన్ గురు ఉన్నది. కానీ తన హల్గా తీసుకున్నారు చెప్పారు సెకండ్ క్లాస్ గురు. ఈ గోడేమట సిస్టమ్ విధంగా లేదు. గోడేమట జీవించి గురు కొనసాగిస్తున్నారు. कि ना गुरु तन गुरु ना शिष्य तन शिष्य विधंగా పరంపర ఉన్నది. ఇది పర్ఫెక్ట్. కానీ ఇస్కాన్లో కొంచెం వెస్టర్న్ గురు, కొంచెం వేరే వేరే గురు జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. స్టాండర్డ్ లేదు. స్టాండర్డ్ కేవలం వేసి భక్తులు సాయి మహారాజ్ ఉన్నారు. ఆ క్రమంలో యాక్సెప్ట్ చేయలేదు. ఈ దీక్ష ఇచ్చారు. ఇలాగైతే ఈ ఒకటి గ్రూప్ వచ్చేది సెపరేట్ బెంగాల్ రిట్రీట్ అని పిలుస్తారు. చెప్తున్నాడు ఏదైతే గురువు చెప్పిలా కేవలం స్వామి మహారాజ్ ఈ తన టేప్ ధర మొత్తం దీక్ష ఇచ్చారు. ఇది సిస్టమ్ లేదు. కానీ ఒకే వ్యక్తి పోయి 77లో 1977 ఈ వరకు తన టేప్ నుంచి దీక్ష అవుతుంది. ఏమి దీక్ష గురు నుంచి డైరెక్ట్ మంత్ర శ్రవణం చేయాలి, డైరెక్ట్ శిక్ష ప్రాప్తించాలి, డైరెక్ట్ ఆశీర్వాదం. ఇది వరకు అవుతుంది. మంత్ర పుస్తకాలు ఉన్నది, మంత్రం అందరి స్థానం ఉన్నది. ఎలాగైతే మంత్ర సిద్ధాంత స్థానం ఉన్నది. కానీ గురు నుంచి మంత్ర శక్తియుక్త మంత్రం. ఇది శక్తి వాడు చేస్తున్నాడు. అప్పుడు గురు నాకు తెలియదు. గురు 77లో పోయి ఈయన చెప్తున్నాను ఇది గురు నేను మంత్రం ఇచ్చారు తన టీం ద్వారా మీరు దీక్ష అవుతుంది. ప్రపంచ సిస్టమ్ లేదు.
కానీ ప్రాబ్లం చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఎలాగైతే గురువు యాక్సెప్ట్ చేయట్లా, తన స్టాండర్డ్ చెప్పినాడో లేదు. ఈ రఘునాథ్ శిరోమణి 500 years ముందుగా చెప్తారు. ఇది మైథిలా, ఇక్కడ లేదు. పక్షధనుసు మిథిలా, బీహార్ నేపాల్ బోర్డర్. ఈ బరాకు సేమ్ అవుతుంది. నాకు ఎలాగైతే ప్రెజుడిస్ లేదు, ఎలాగైతే గురు పశువు, ఎలాగైతే కృష్ణతత్వం తెలుసు గురు, కృష్ణతత్వం ఎలాగైతే తెలుసు, కృష్ణ అనుభవించి కృష్ణ దర్శనం చేస్తాడు, అంటే గురు చేస్తున్నాడు. కానీ మహాప్రభుకు ఇష్టము ఈ విధంగా కేవలం బెంగాలీ ద్వారా భక్తి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు లోపల పడుతుందండి, ఎంత తెలియదు దేవుడి ఉందండి. 1 2 అందరి బెంగాలీస్. చెన్నై చూడండి, ఒకటి తమిళ ఒకటి లేదు, ఒక్కటి తెలుగు ఒకటి ఉంది. అందరి బెంగాలీస్ ఎందుకు ఛాన్స్ ఉన్నది అందరికీ. తిరుపూర్లో ఒకటి యూపీ, ఒకటి ఎంపీ, ఒకటి బెంగాలీ, ఒకటి జార్ఖండ్, అందులో ఇది మహాప్రభుకి ఇష్టం. నాకు ఎలాగైతే చేయట్లా, మహాప్రభు ఎలాగైతే వ్యక్తి ద్వారా తన మిషన్ ప్రచారించి తన ఇష్టం, స్వతంత్రుడు ఇష్టం. స్వతంత్రుడు సర్వశక్తి సమన్వితం. మహాప్రభు ఎలాగైతే తన ప్రచారం చేస్తున్నాడో నాకు ఏం చేయాలి? జస్ట్ మహాప్రభుకి ఇష్టం అనుసారంగా సరెండర్ చేయాలి, శరణాగతి. ఈ ప్రభుపాద గారు నాకు చెప్తారు, ఈ నాకు కర్తవ్యం ఏమిటి? అందరి పర్పస్ నామ పరిక్రమ, మందిర్ స్థాపన, మఠ స్థాపన, అందరి పరిక్రమ, స్వయం భజన చేయండి. ఈ జనాలుగా చెప్పండి. దంతే నిదాయ తడపం పదయో నిపత్య కృత్వా చకాపుషతమే తదహం బ్రవీమి ఏషాదవ సకలమేవ విహాయ దూర గౌరాంగ చంద్ర చరణే కురుతానురాగం. దైన్యపూర్వకముగా దంతే ప్రణవం నిధాయ, దంతలో గడ్డి తీసుకొని హంబల్ దైన్యపూర్వకముగా నేను చెప్తున్నాను, ఏ సాధవ సాధవ అందరి దూరం తెరించి గౌరాంగ చంద్ర చర్మలు అనురాగం చేయండి. ఇది పర్పస్ నవోదయధామ. నవోదయధామ పరిక్రమ 9 islands అయిపోయింది. శ్రీవాసంగనాథని దర్శనం చేయట్లం. ఫస్ట్ డే శ్రీవాసంగం ఉన్నారు కానీ ఆ టైం లేదు. ఇప్పుడు శ్రీవాసంగం దర్శనం చూసి కానీ టైం తక్కువ, ఆల్మోస్ట్ 11 కొంత క్లోజ్ అవుతుంది. శ్రీవాసంగంలో కీర్తన చేసి రేపు అందరి తన హౌస్ లో పోయండి. మహాప్రభుకు హృదయం ధరించి, మహాప్రభుకు హృదయం స్థాపించి ఎలాగైతే స్థాపడండి, భయం లేదు. మహాప్రభు రక్ష ఇచ్చారు, మహాప్రభు మాట్లాడి ఇచ్చారు. కీర్తన చేసి సేవ చేసి మహాప్రభు అకృతజ్ఞలేదు, కృతజ్ఞుడు. కృష్ణుడు కృతజ్ఞుడు. ఇలాగైతే కృష్ణుడు కాలంలో కొంచెం సేవ చేస్తున్నారు, కృష్ణుడు చాలా ఇచ్చారు. వారు భయం లేదు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు శివశంకర్లో కీర్తన చేస్తున్నాం. చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ. రుద్రుడు ప్రణామం చేసి రుద్రుడు స్నానం ఆకరణ శివుడు చేస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ.